హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు చేయబోయే రెసిపీ రాజుగారి కోడి పులావ్. ముందుగా ఆయిల్ తీసుకొని అందులో మసాలా దినుసులు చెక్క లవంగం ఆకు అన్నీ తీసుకొని బాగా ఫ్రై అయినాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ గ్రీన్ చిల్లీ యాడ్ చేయాలి. ఈలోగా మిక్సీ కొట్టేసుకుందాం. అల్లం వెల్లుల్లి అండ్ లాగే కొత్తిమీర పుదీనా అది మిక్సీ కొట్టినాక ఈలోగా ఇందులో టమాటోస్ ఉడకడానికి కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. అది మిక్స్ అయ్యాక కొంచెం కొత్తిమీర పుదీనా పేస్ట్ యాడ్ చేసుకొని చిట్టుముత్యాల రైస్ ఎలా ఉంటాయి బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలాగా మంచిగా పేస్ట్ దగ్గర అయినాక ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక మళ్ళీ దాన్ని కలిపాక చిట్టుముత్యాల రైస్ యాడ్ చేసుకోవాలి. ఇదేంటంటే బాగా కడిగేసుకొని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్నాక కొంచెం ఉడికినాక ఇంట్లో చేసిన గరం మసాలా యాడ్ చేసుకున్నాక మధ్యలో ఒక నిమ్మకాయ పిండుకోవాలి. లాస్ట్లో 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలన్నమాట. రెసిపీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.